శ్రీ గురుభ్యో నమః. శ్రీ వరలక్ష్మీదేవి వ్రత విధానం. ప్రతి స్త్రీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించే పవిత్రమైన వ్రతమే శ్రీ వరలక్ష్మీ వ్రతం. వరాలను ప్రసాదించే తల్లి వరలక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించి భక్తితో పూజించి అమ్మవారి కృపను పొందే మహిమాన్వితమైన వ్రతం ఈ వరలక్ష్మీ వ్రతం. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సులువుగా శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో చేసుకోగలిగే విధంగా ఈ వ్రత విధానం వివరించబడింది. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. ముందుగా పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని ఆ స్థలంలో పసుపు కలిపిన నీరు కొంచెంగా జల్లి ప్రోక్షణ చేసుకుంటాం. అంటే స్థలాన్ని పవిత్రం చేసుకుంటాం. పూజ కోసం శుభ్రమైన పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి. పీఠం అనేది అమ్మవారిని ఆహ్వానించి ప్రతిష్ఠించే ఆసనం కాబట్టి దాన్ని మనం భక్తి శ్రద్ధలతో సిద్ధం చేసుకుంటాం. ఒక శుభ్రమైన పీఠాన్ని ఏర్పరచుకొని దానిపై అందమైన పద్మం ముగ్గు వేసుకుని ముగ్గు మధ్యలో పసుపు కుంకుమ పూలతో అందంగా అలంకరించి పూజకు సిద్ధం చేసుకుంటాం. అలా సిద్ధం చేసుకున్న పీఠంపై శుభ్రమైన వస్త్రాన్ని కప్పి ఆ వస్త్రంపై కొన్ని బియ్యం పోసి 2 తమలపాకులు పెట్టి ఆ తమలపాకులపై అమ్మవారి స్వరూపమైన కలశాన్ని ప్రతిష్ఠించుకుంటాం. కలశం అంటే ఒక శుభ్రమైన రాగి లేదా వెండి లేదా బంగారు పాత్రను తీసుకుని పసుపు కుంకుమలతో అలంకరించి కలశంలో శుద్ధమైన నీటిని నింపి ఆ నీటిలో సంప్రదాయం ప్రకారం సౌభాగ్య వస్తువులైన పసుపు కుంకుమ గంధం పూలు అక్షితలు కొన్ని నాణాలు వేస్తాం. కొన్ని ప్రాంతాల ఆచారం ప్రకారం ఈ కలశం నీటిలో యాలుకలు లవంగాలు జాజికాయి జాపత్రి వంటి సుగంధ ద్రవ్యాలను కూడా వేస్తారు. కలశం నోటి చుట్టూ 4 లేదా 5 మామిడాకులు నమర్చి పసుపు రాసిన కొబ్బరికాయను కలశంపై పెట్టి కొబ్బరికాయను అమ్మవారి స్వరూపంగా భావించి కుంకుమ గంధం పూలు ఇంకా చీర లేదా రవికతో అందంగా అలంకరించుకుంటాం. కలశంలో మనం నింపిన నీరు ప్రాణశక్తి సకల దేవతా శక్తులను ఆహ్వానించే పవిత్ర జలం. ఇలా మనం ఏర్పరచుకున్న కలశం సాక్షాత్తు మన కంటికి కనిపిస్తూ మనకి దర్శనం ఇస్తున్న శ్రీ వరలక్ష్మీదేవి స్వరూపం. ఇలా మనం సిద్ధం చేసుకున్న అమ్మవారి స్వరూపమైన కలశాన్ని పీఠం పైనున్న ఆ తమలపాకులపై స్థాపించుకుంటాం. ఇది కలశ స్థాపన. విఘ్నాలను తొలగించి మనం చేపట్టిన శుభకార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తయ్యేలా అనుగ్రహించమని వేడుకుంటూ ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి పూజిస్తాం. శుభ్రమైన పసుపు కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా నీరు కలిపి ముద్దలా చేసి ఆ పసుపు ముద్దతో చిన్న గణపతి రూపాన్ని తయారు చేసుకుని ఆ గణపతిని తమలపాకుపై పెట్టి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలతో అలంకరిస్తాం. ఇప్పుడు వ్రతం ప్రారంభం. చేతిలో కొన్ని అక్షతలు పూలు తీసుకొని ఈ వ్రతం ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని గణపతిని ప్రార్థిస్తూ మనసులో ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః అంటూ ధ్యానిస్తూ గణపతిని ఆవాహన చేసుకుంటాం. అంటే మనం ఏర్పాటు చేసుకున్న పీఠం పైకి గణపతిని గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. చక్కగా భక్తితో గణపతి రూపాన్ని మనసులో ధ్యానించుకుని శ్రీ మహాగణపతిం ఆవాహయామి శ్రీ మహాగణపతిం ఆవాహయామి శ్రీ మహాగణపతిం ఆవాహయామి స్థాపయామి 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 పూజయామి 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 అంటూ మీ చేతుల్లో ఉన్న అక్షతలు పూలు గణపతి పాదాల దగ్గర వదిలిపెట్టేయాలి. ఇప్పుడు గణపతికి షోడశోపచార పూజ. గణపతిని అతిథిగా మన ఇంటికి ఆహ్వానించిన దేవతగా భావించి 16 విధాలుగా సేవలు సమర్పించుకుంటాం. ఇదే గణపతి షోడశోపచార పూజ. మొదటిది ఆవాహనం. మన పూజను స్వీకరించడానికి మన ఇంటికి విచ్చేసిన గణపతికి భక్తితో ఆహ్వానం చెప్పడం. 2 ఆసనం. గణపతికి గౌరవంగా ఆసనం సమర్పించటం. 3 పాద్యం. గణపతి పాదాలను పవిత్ర జలాలతో కడుగుతున్నామన్న భావంతో పంచపాత్రలో శుద్ధమైన నీటిని ఉంచుకొని తమలపాకుతో కొంచెంగా తీసుకుని గణపతికి సమర్పించటం. 4 అర్ఘ్యం. గణపతిని గౌరవనీయమైన అతిథిగా భావించి పవిత్రమైన నీటిని సమర్పించడం. 5 ఆచమనీయం. గణపతికి ఆచమనార్థం అంటే తాగేందుకు పవిత్రమైన నీటిని సమర్పించటం. 6 స్నానం. గణపతికి స్నానం చేయిస్తున్న భావంతో పవిత్ర జలాన్ని చిన్నగా తమలపాకుతో తీసుకుని స్వామికి సమర్పించాలి. 7 వస్త్రం. గణపతికి నూతన వస్త్రాన్ని సమర్పిస్తున్నామన్న భావంతో వత్తితో వస్త్రంలా తయారు చేసి గణపతికి సమర్పిస్తాం. 8 యజ్ఞోపవీతం.
వత్తి దారంతో చేసిన యజ్ఞోపవీతాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి గణపతికి సమర్పిస్తాం. 9 గంధం, చందనం లేదా గంధాన్ని గణపతికి సమర్పిస్తాం. 10 అక్షతలు, పసుపు కలిపిన అక్షతలు స్వామికి సమర్పిస్తాం. 11 పుష్పాలు, పువ్వులను సమర్పిస్తాం. 12 ధూపం, సుగంధభరితమైన ధూపాన్ని స్వామికి సమర్పిస్తాం. 13 దీపం, వెలిగించిన దీపాన్ని గణపతికి సమర్పిస్తాం. 14 నైవేద్యం, గణపతి కోసం సిద్ధం చేసిన నైవేద్యాన్ని స్వామికి సమర్పిస్తాం. ఉండ్రాళ్ళు, మోదకం, కుడుములు లేదా కొబ్బరికాయ లేదంటే బెల్లం ముక్క ఏదైనా స్వామి కోసం సమర్పిస్తాం. 15 తాంబూలం, తమలపాకు, వక్క, అవసరమైన ఇతర తాంబూల ద్రవ్యాలను స్వామికి భక్తితో సమర్పిస్తాం. చివరిగా 16 నీరాజనం, కర్పూర హారతిని గాని లేదా దీప నీరాజనాన్ని గాని స్వామికి సమర్పిస్తాం. ఇలా గణపతిని అతిథిగా ఇంటికి ఆహ్వానించి 16 ఉపచారాలతో షోడశోపచార పూజ చేస్తాం. తర్వాత గణపతిని అష్టోత్తర శతనామాలు 108 నామాలతో పువ్వులు అక్షతలు సమర్పిస్తూ స్వామిని పూజించి ఈ వ్రతం ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేలా అనుగ్రహించమని ప్రార్థిస్తూ కర్పూర హారతి ఇస్తాం. గణపతి పూజ తరువాత వరలక్ష్మీదేవి పూజ ప్రారంభం. అమ్మవారిని ధ్యానించుకుని కుడి చేతితో అక్షతలు పూలు తీసుకుని సంకల్పం చెప్పుకుంటాం. శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసం, కుటుంబ సౌభాగ్యం కోసం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, సుఖశాంతుల కోసం శ్రీ వరలక్ష్మీదేవి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నాను అని చెప్పుకుని పూలు అక్షితలు అమ్మవారి పాదాల దగ్గర పెడతాం. పీఠంపై ఉన్న కలశాన్ని శ్రీ వరలక్ష్మి స్వరూపంగా భావించి కలశంలో ఉన్న నీరు సకల దేవతా శక్తుల ఆవాహనం చేయబడిన పవిత్రమైన జలంగా భావించి కలశానికి పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు సమర్పిస్తాం. చేతిలో కొన్ని పూలు అక్షతలు తీసుకుని కలశం వైపు చూస్తూ భక్తితో ఓం శ్రీ మహాలక్ష్మై నమః, ఓం శ్రీ మహాలక్ష్మై నమః, ఓం శ్రీ మహాలక్ష్మై నమః అంటూ అమ్మవారిని ధ్యానిస్తూ శ్రీ వరలక్ష్మీ దేవతాం ఆవాహయామి, శ్రీ వరలక్ష్మీ దేవతాం ఆవాహయామి, శ్రీ వరలక్ష్మీ దేవతాం ఆవాహయామి, స్థాపయామి, 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 పూజయామి, పూజయామి, పూజయామి అని పలుకుతూ చేతిలోని పూలు అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెడతాం. కొద్దిమంది వాళ్ళ కుటుంబ ఆచారాల ప్రకారం బంగారు లక్ష్మీ రూపులను కానీ, బంగారు మూర్తులను కానీ, పసుపుతో చేసిన అమ్మవారి రూపులను కానీ పూజించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. ఆచారం ఏదైనా సరే భక్తి ప్రధానం. ఇందాక మనం గణపతికి చేసినట్టే ఇప్పుడు అమ్మవారికి కూడా ఎంతో భక్తితో షోడశోపచార పూజ చేస్తాం. ఇంటికి ఆహ్వానించాం కదా, ముందుగా మంచి ఆసనం సమర్పించి పాద్యం, పాదాలు కడిగేందుకు నీళ్లు, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, ఆభరణాలు, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం మొదలైన ఉపచారాలతో అమ్మవారిని ఎంతో భక్తితో సత్కరిస్తాం. మన ఇంటికి మన కోసం విచ్చేసిన అమ్మవారికి ఒక్కో ఉపచారం మనం ఎంతో భక్తితో చేస్తూ ఉంటే మన మనసు పొందే ఆనందం, ఆ అనుభూతి ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. తర్వాత వరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలు, అమ్మవారిని 108 నామాలతో కీర్తించటం, ఇంకా అనేక స్తోత్రాలు, లక్ష్మీ అష్టోత్తరం, దేవి ఖడ్గమాల, కనకధార వంటి అనేక స్తోత్రాలతో అమ్మవారిని భక్తితో కీర్తిస్తాం. తర్వాత తోర పూజ. ఒక తెల్లటి దారం 9 వరుసలుగా తీసుకొని ఆ 9 దారాలను కలిపి ఒకే ఒక దారంలా చేసి దానికి చక్కగా పసుపు రాసి 9 ముడులు దూరంగా వేస్తారు. దాన్ని పూలతో చక్కగా అలంకరించి ఒక తోరంలా తయారు చేసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజలో భాగం చేస్తారు. అలా సిద్ధం చేసుకున్న తోరాన్ని అమ్మవారి శక్తిగా భావించి అమ్మవారికి సమర్పించినట్టే అన్ని మంగళ ద్రవ్యాలను తోరానికి కూడా సమర్పిస్తారు. తోరంలోని 9 ముళ్ళు అమ్మవారి 9 శక్తులకు ప్రతీక కాబట్టి ప్రతి ముడికి పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు సమర్పిస్తూ అమ్మవారిని ధ్యానిస్తూ దీపం, ధూపం సమర్పిస్తాం. వ్రతమంతా పూర్తయిన తరువాత స్త్రీలు ఈ తోరాన్ని తమ కుడి చేతికి కట్టుకుంటారు. తాము సంకల్పించిన విధంగా అమ్మవారి అనుగ్రహంతో చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసినందుకు అమ్మవారి అనుగ్రహంగా భావించి ఆ తోరాన్ని ధరిస్తారు. ఇప్పుడు వ్రత కథ. చేతిలో కొన్ని పూలు అక్షతలు తీసుకుని వరలక్ష్మీదేవికి నమస్కరించి అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ వ్రత కథ చదువుకుంటాం. పూర్వకాలంలో మగధ దేశంలోని కుండిన అనే నగరంలో చారుమతి అనే సద్గుణ సంపన్నురాలైన స్త్రీ ఉండేది.
ఆమె భర్తను, అత్తమామలను ఎంతో భక్తితో సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో ఎంతో ప్రేమగా ఉంటూ ఎల్లప్పుడూ ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఉండేది. ఒకరోజు చారుమతీదేవి నిద్రిస్తున్న సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవి స్వప్నంలో ప్రత్యక్షమైంది. అమ్మవారు చారుమతితో, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడు నన్ను వరలక్ష్మి స్వరూపంగా భక్తి శ్రద్ధలతో పూజించు. నన్ను ఆరాధించిన వారికి సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, సుఖ శాంతులు కలుగుతాయని అనుగ్రహించింది. అమ్మవారి దర్శనంతో చారుమతీదేవి ఎంతో సంతోషించి ఉదయం లేచిన వెంటనే తనకు కలలో జరిగిన విషయాన్ని తన భర్తకు, అత్తమామలకు, ఇరుగు పొరుగు వారికి తెలియజేసింది. వారు కూడా ఎంతో సంతోషించి అమ్మవారి ఆజ్ఞ ప్రకారం వరలక్ష్మి వ్రతం చేయాలని నిర్ణయించుకున్నారు. శ్రావణ మాసంలో శుక్రవారం వచ్చింది. చారుమతీదేవి తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసి మంగళకరమైన వస్త్రాలు ధరించింది. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి పూజా స్థలాన్ని శుభ్రం చేసి సిద్ధం చేసింది. తరువాత పీఠాన్ని ఏర్పాటు చేసి కలశాన్ని ప్రతిష్ఠించింది. అందులో శ్రీ వరలక్ష్మీదేవిని భక్తితో ఆవాహన చేసింది. తాను, తన ఇరుగు పొరుగు వారు అంతా కలిసి వరలక్ష్మీదేవిని భక్తితో పూజించారు. పూజంతా పూర్తయిన తరువాత చివరిగా చారుమతి మరియు ఆమెతో కలిసి వ్రతం చేసిన స్త్రీలు పూజలో ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టగానే వారి జీవితాల్లో ఐశ్వర్యం, సౌభాగ్యం, ఆనందం వెల్లివిరిసింది. వారి ఇళ్లల్లో శుభం, సంపద, సుఖ శాంతులు కలిగాయి. ఈ విధంగా శ్రీ వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన చారుమతీదేవికి ఇతర స్త్రీలకు అమ్మవారి అనుగ్రహం లభించింది. అందువల్ల శ్రావణ మాసంలో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని భక్తితో ఆచరించే స్త్రీలకు శ్రీ వరలక్ష్మీదేవి సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, కుటుంబంలో సుఖ సంపదలను ప్రసాదిస్తుంది అనే ఈ వ్రత కథను భక్తితో విని మన చేతిలోని పూలు, అక్షతలు ఆ అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టి భక్తితో అమ్మవారికి నమస్కరిస్తాం. శ్రీ వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి ఈ వ్రత కథను శ్రద్ధగా విన్నవారికి అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు, సౌభాగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. మంగళకరమైన వరలక్ష్మీదేవి అనుగ్రహం మనందరిపై ఉండుగాక. వ్రత కథ పూర్తయిన తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న నైవేద్యం పదార్థాలను అమ్మవారికి భక్తితో సమర్పిస్తాం. నైవేద్యం ప్రధానంగా 2 విధాలుగా ఉంటుంది: పక్వ నైవేద్యం, అపక్వ నైవేద్యం. పక్వ నైవేద్యం అంటే వండి తయారు చేసిన ప్రసాదం. పులిహోర, పాయసం, చక్కెర పొంగలి, గారెలు, బూరెలు వంటివి మన ఇంటి ఆచారం ప్రకారం తయారు చేసిన ప్రసాదాలను అమ్మవారికి సమర్పిస్తాం. అపక్వం అంటే వండకుండా సమర్పించే పదార్థాలు: పండ్లు, కొబ్బరికాయలు, పాలు, పానకం, వడపప్పు వంటివి అమ్మవారికి భక్తితో సమర్పిస్తాం. మన శక్తికి, మన ఇంటి ఆచారానికి అనుగుణంగా నైవేద్యాన్ని సిద్ధం చేసుకుని అమ్మవారికి భక్తితో సమర్పించుకుంటాం. నైవేద్యం సమర్పించిన తరువాత అమ్మవారికి హారతి కర్పూరంతో గాని, నేతి దీపంతో గాని భక్తి శ్రద్ధలతో మంగళహారతి ఇస్తాం. హారతి కళ్ళకద్దుకొని అమ్మవారికి నమస్కరించి పూజలో ముందుగా సిద్ధం చేసుకుని పూజించిన తోరాన్ని అమ్మవారి అనుగ్రహంగా భావించి భక్తితో చేతికి కట్టుకుంటాం. అమ్మవారిని మనసారా స్మరించుకుంటూ ఆమె అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలని కోరుకునే పవిత్రమైన సంకల్పమే ఈ తోరం కట్టుకోవడం. ఇప్పుడు వాయనం. వరలక్ష్మి వ్రతంలో వాయనం ఎంతో పవిత్రమైన ఆచారం. వాయనం అంటే అమ్మవారికి భక్తితో సమర్పించే కానుక. ముందుగా వాయనం కోసం ఒక తాంబూలాన్ని సిద్ధం చేసుకుని అందులో పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు, తమలపాకులు, వక్కలు, పండ్లు, కొబ్బరికాయ, రవిక లేదా చీర మొదలైన మంగళ ద్రవ్యాలను మన ఇంటి ఆచారం ప్రకారం పెట్టుకుంటాం. ఆ వాయనాన్ని ముందుగా శ్రీ వరలక్ష్మి అమ్మవారి ముందుంచి భక్తితో అమ్మవారికి సమర్పిస్తాం. తర్వాత ఇరుగు పొరుగు స్త్రీలను పిలిచి పసుపు, కుంకుమలతో గౌరవించి వాయనమిస్తాం. వాయనం ఇచ్చేటప్పుడు తీసుకుంటున్న స్త్రీ సాక్షాత్తు శ్రీ వరలక్ష్మీదేవి స్వరూపంగా భావించి, అంటే మన ఇంటికి వాయనం తీసుకోవడానికి వచ్చింది ఒక సామాన్య స్త్రీ కాదు, ఆ అమ్మవారే ఆ రూపంలో వచ్చి వాయనం స్వీకరిస్తున్నారు అనే భావంతో వాయనమిస్తాం. ఇలా వాయనం తీసుకుంటున్న వారు కూడా అదే భక్తి భావంతో ఇచ్చిన వారికి సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆశీర్వదిస్తూ తీసుకుంటారు. ఇలా వాయనాన్ని ఒక వస్తువుగానే కాకుండా సాక్షాత్ శ్రీ వరలక్ష్మి అమ్మవారికి సమర్పిస్తున్నామనే భక్తిభావంతో ఇచ్చి తీసుకునేందుకు వచ్చిన స్త్రీలను గౌరవించడమే ఈ ఆచారంలోని విశిష్టత.
ఇలా వాయనం అందరికీ ఇచ్చేశాక చివరిగా అమ్మ శ్రీ వరలక్ష్మీదేవి, మేము చేసిన ఈ వ్రతంలో ఏమైనా లోపాలు తప్పులు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించి మా కుటుంబంపై నీ అనుగ్రహం, నీ కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండేలా ఆశీర్వదించు అని ఆ అమ్మవారిని ప్రార్థిస్తాం. తరువాత అమ్మవారి ప్రసాదాన్ని అందరం భక్తితో స్వీకరిస్తాం. ఇక్కడితో శ్రీ వరలక్ష్మీదేవి వ్రతం పూర్తవుతుంది. మరుసటి రోజు శనివారం ఉదయం మన ఇంటి ఆచారం ప్రకారం యథావిధిగా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి నమస్కరించి మనసులో అమ్మవారిని ధ్యానిస్తూ కలశ ఉద్యాపన చేస్తారు. అంటే కలశాన్ని 3 సార్లు నిదానంగా కదుపుతారు. కలశంలోని నీటిని ఇంట్లో చల్లి ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద చల్లుతారు. ఆ నీటిని పవిత్రంగా ఉపయోగించుకుంటారు. కలశంపై ఉంచిన కొబ్బరికాయను అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి పూజలో మనం ఉపయోగించిన మంగళద్రవ్యాలన్నీ కూడా మన ఇంటి ఆచారం ప్రకారం శుభప్రదంగా ఉపయోగించుకుంటాం. కలశాన్ని కదిపేటప్పుడు కూడా మనసులో అమ్మవారిని ధ్యానిస్తూ, అమ్మ వరలక్ష్మీదేవి, మా ఇంటికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ మా ఇంట్లో సిరి సంపదలు, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, సుఖ శాంతులు నిండుగా ఉండేలా అనుగ్రహించు అని ప్రార్థిస్తాం. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో మన ఇంటి ఆచారం సాంప్రదాయాలను పాటిస్తూ శ్రీ వరలక్ష్మీదేవి వ్రతాన్ని సంపూర్ణంగా ముగించుకుంటాం. శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహం మనందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.